ఈ రోజు మన సైట్ లో ఏమేమి పనులు అవుతున్నాయో చూపిస్తాను. పిల్లర్స్ అయిపోయినాయి కాబట్టి గోడలు కట్టడానికి ఎర్లీ మార్నింగ్ ఇటుకనైతే లోడ్ అయితే వచ్చింది మనకి. ఇవాళ 4:30కే లేచి రైల్వే స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. లాస్ట్ ఇయర్ బెంగళూరు వెళ్ళినప్పుడే ట్రైన్ ఎక్కాను. ఇంకా మళ్ళీ ఇయర్ అసలు ఎక్కడికి వెళ్ళలేదు. విన్నారా, విశాఖపట్నం టు భగత్ కి కోటి డైరెక్ట్ ట్రైన్ ఇది ఒకటే ఉంది రాజస్థాన్ కి, వైజాగ్ నుంచి. ఇది కూడా వీక్లీ ట్రైన్ మా అన్నయ్యకి భలే దొరికింది. సో మా అన్నయ్య అయితే సింగపూర్ నుంచి కంప్లీట్ గా ఇండియాకి అయితే మూవ్ అయిపోయాడు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి జోధ్పూర్ లో మనకి ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. సో అక్కడికైతే వెళ్తున్నాడు యాజ్ ఎ సీనియర్ ఇంజనీర్. ఇక స్టేషన్ నుంచి ఇంటికి వచ్చాక పడుకుందాం అనుకున్నా, బట్ ఇటుక లోడ్ వచ్చింది, మీరు రావాలి అంటే వచ్చాను. వచ్చిన తర్వాత కింద ఇక్కడ మొత్తం లెవెల్ చేపించాను అనమాట ఇటుక వేయడానికి. లాస్ట్ టైం ఇటుక క్వాలిటీ బాగాలేదు అన్నారు కాబట్టి ఈసారి చాలా దగ్గరుండి గట్టిగా కాలిన ఇటుక తీసుకురమ్మన్నా అనమాట. ఇటుకతో పాటే సిమెంట్ కట్టలు అలాగే కావాల్సిన ఇసుక కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు మిడిల్ ల్యాండింగ్ వేసేసిన తర్వాత రేపటి నుంచి గోడలు కట్టేయడమే. మాకైతే ఇప్పుడు ఇక్కడ 9 అంగుళాల గోడలు కట్టాలా, ఎందుకంటే థర్డ్ స్లాబ్ కాబట్టి మళ్ళీ ఎక్కువ వెయిట్ పడకూడదు కదా. సో 9 ఇంచులు కాకుండా 6 ఇంచులు గోడ కడదాం అనుకుంటున్నాం. ఏది బాగుంటుందో సజెస్ట్ చేయండి. 6 ఇంచులు కడితే దానికి మళ్ళీ క్రాక్స్ వస్తాయని కూడా భయపెడుతున్నారు. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే షేర్ చేసుకోండి. 6 ఇంచుల గోడలు కట్టిన వాళ్ళు, 9 ఇంచుల గోడలు కట్టిన వాళ్ళు ఏది బెస్ట్ మీరైతే నాకు రికమెండ్ చేయండి. నేనైతే 9 ఇంచెస్కి వెళ్దాం అనుకుంటున్నాను, బట్ 6 ఇంచెస్ కూడా ఐ వుడ్ గో.